హలో ఆల్, హాయ్ అందరికీ, వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్పైసీగా మటన్ కర్రీని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 kg మటన్ అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి అయితే మటన్ని తీసుకొని వాటర్ పడుతూ బాగా క్లీన్ చేసుకోవాలండి. మటన్ మీద ఏమైనా కొట్టేటప్పుడు డస్ట్ లాంటిది ఏమైనా పడితే మనం ఇలా క్లీన్ చేసుకోవడం వలన శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఇలా వాటర్ పడుతూనైతే మంచిగా మటన్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్స్ ఉన్న బౌల్లోకి అయితే మటన్ని తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న మటన్ని వాటర్ అంతా పోయేలా పక్కన పెట్టుకుందాము. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయను అయితే శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని వెల్లిపాయలను కూడా కలిపి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ పట్టుకుందాము. ఉల్లిపాయని, పచ్చిమిర్చిని మిక్సీ పట్టడం ఇష్టం లేని వాళ్ళు సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా మీరు కూరలోకి అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మేము ఇలాగే తింటాము, సో మీకు మీ నచ్చినట్లుగా మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టిన పేస్టు, పసుపు, ఉప్పు, మటన్, కూరలోకి సరిపడినంత కారం, కొత్తిమీర తరుగు, మసాలా, ఆయిల్, ఇవన్నీ ముందుగా ఒక దగ్గర అయితే పెట్టుకుందాము. మనం కర్రీ చేసుకునేటప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే అన్నీ మంచిగా వేసుకోవచ్చండి. దూరంగా పెట్టుకుంటే ఒక్కొక్కటి మర్చిపోతాము, ఒకటి ఎక్కువ వేస్తాము, ఒకటి తక్కువ వేస్తాము. సో అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము. కూరలోకి కావలసినంత ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మటన్ కర్రీ వండడానికి పెద్ద బౌల్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే కూరని తిప్పడానికి ఈజీగా ఉంటుంది, చాలా బాగా మగ్గుతుంది కూడా విశాలంగా ఉన్న బౌల్ అయితే తీసుకుంటే. సో ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో మంచిగా కలుపుకోవాలి, అడుగంటకుండా కలపాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగేటప్పుడే నేను ఉప్పు కూడా వేస్తున్నాను. నేను ఒక గుప్పెడు వరకు గల్లులుప్పులు అయితే తీసుకొని వేస్తున్నాను. ఎందుకంటే మటన్ కర్రీ మంచిగా ఉడుకుతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ముందుగా ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని తర్వాత మటన్ వేసుకుంటే మంచిగా మటన్కి అయితే ఉప్పు పట్టి మంచిగా మెత్తగా ఉడుకుతుంది. నేను ఇక్కడ కర్రీకి కావాల్సిన దానికంటే తక్కువగానే ఉప్పు వేస్తున్నాను. కావాల్సిన ఉప్పు నేను మళ్ళీ లాస్ట్లో అయితే వేస్తాను. ½ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఈ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్లోకి మంచిగా గరిటెతో అడుగంటకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగంటుతుంది. సో గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ని కూడా ఈ బౌల్లోకి అయితే తీసుకుందాము. మటన్ మంచిగా ఉడకనివ్వాలండి. కుక్కర్లో అయితే విజిల్స్ ప్రకారం ఉడికిస్తాము, కానీ ఇలా మనం బౌల్స్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 గంట, గంటన్నర పాటైనా మినిమం మటన్ని మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఇలా అన్నీ కలిసేలా బాగా గరిటెతో కలుపుకోవాలి. నేను తీసుకున్న బౌలు చాలా పెద్దదిగా ఉంది కాబట్టి నాకు తిప్పడానికి గరిటెతో మటన్ని ఈజీగా ఉంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ మనం ఏది ప్రిపేర్ చేసుకున్నా మనం తీసుకునే బౌలు మనం తీసుకునే నాన్ వెజ్ ప్రకారం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఇరుకుగా ఉండేలా చూసుకున్నాం అనుకోండి, అది సరిగ్గా మగ్గదు, మంచిగా ఉడకదు, మనం వండడానికి కూడా ఇబ్బంది అవుతుంది.
మూత పెట్టుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మటన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోవాలండి. చూడండి, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూశాను, వాటర్ మ్యాక్సిమం మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ముక్కకు పట్టి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుందండి. ఇలా మంచిగా అన్నీ కలిసేలా గరిటెతో అయితే మనం మటన్ని కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఆ నల్లి బొక్క అంటే మాత్రం నాకు బాగా ఇష్టం అండి. మీలో నల్లి బొక్కకి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారు? ఫేవరెట్స్ కాదు, ఫ్యాన్స్. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నాం కదా, కర్రీ అనేది చూడండి ఎంత బాగుందో. వాటర్ అంతా ఇంకిపోయింది. మంచిగా కూర మాత్రం మంచి కలర్ఫుల్ అయితే వచ్చింది. ఇక్కడ నేను కారం అయితే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. తర్వాతనే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కారం వేసింది స్కిప్ అయింది, మళ్ళీ వేయలేదని అనుకోవద్దు. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా మటన్ అయితే ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళీ ఉడికించుకుందాము. చూడండి, ఫైనల్గా వాటర్ అంతా ఇంకిపోయింది. మటన్ కర్రీ అయితే దగ్గరగా అవుతుంది. ఇంకొంచెం వాటర్ ఉంది, దీన్ని కూడా మనం మగ్గనిద్దాము. ఉప్పు అనేది సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి. గల్లులుప్పు అయితేనే బాగుంటుంది, లేదు మీ ఇష్టం. మీకు కావాలి అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది బాగా తక్కువ తింటారు. మేము సరిపడా తింటాము. ఇప్పుడు మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకొని కూరనైతే మంచిగా తిప్పుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుందాము. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుంటున్నాను. ఫైనల్ టచింగ్ బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము మటన్ కర్రీని. ఇలా గరిటెతో అన్నీ కలిసేలా బాగా తిప్పుకుందాము. చూడండి, కర్రీ చూస్తుంటే నోరు ఊరుతుంది, కానీ అది నిన్న చేసాం కదా, అయిపోయింది. బోన్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. నల్లి బొక్క మై ఫేవరెట్. మీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి. కుక్కర్లో వండిన కర్రీ టేస్ట్ వేరేలా ఉంటుంది, ఇలా మనం వెడల్పాటి బౌల్స్లో వండిన కర్రీ టేస్ట్ వేరేలా ఉంటుంది. కానీ నాకు ఇలా వండితేనే ఇష్టం, సూపర్ టేస్ట్ ఉంటుంది మటన్ కర్రీ. ఆహా, ఇలా నోరు ఊరుతుందండి చూస్తుంటేనే. ఫైనల్గా వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ అనేది పైకి వచ్చింది. మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కర్రీ మాత్రం సూపర్ అండి. బాయ్.